జయ జయ జహీ అజాం అజిత దోష ద్రుభిత గుణాం త్వమసి యదాత్మనా సమవరుద్ధ సమస్త భగః అగజగదోకశాం అఖిల శక్త్యవబోధకాతే క్వచిత్ జయా ఆత్మనా చ చరతో అనుచరేన్ నిగమః. ఈ ప్రార్థనతో మనం ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఇలాంటి ప్రార్థనే గతంలో చేసిన ఆయన ఎవరు? పరీక్షిత్. ఆయన ప్రార్థనే భగవంతుడు ఆయన విన్నపాన్ని ఆయన విన్నారు. ఇని ఆయనకి ఆయన యొక్క భగవంతుడి యొక్క కృపా కటాక్షం లభించింది. ఎలా, ఏ రూపంలో లభించింది? ఈయన విన్నపం ఏంటి? ఒక టూకీగా చెప్పాలంటే అజ్ఞానం నుంచి మేల్కొల్పమని. అంతేగా, నేను మనం చూసిన దాంట్లో మనకి దానికి కావాల్సిన అర్హత అంతా ఇచ్చి ఈ అజ్ఞానం నుంచి మేల్కొల్పు అని అడుగుతున్నారు పరీక్షిత్. ఇప్పుడు ఆయనకు అనుగ్రహం ఏ రూపంలో వస్తుంది? సుఖ మహర్షి దగ్గరికి వెళ్ళగలిగారు, అంతే కదా. లేకపోతే ఆయన అనుగ్రహం ఇదే రూపంలో రావాలి అంటే అజ్ఞానాన్ని తొలగించాలి, అంటే జ్ఞానాన్ని ఆయనకి జ్ఞాన అనుభవం ఆయనకి రావాలి. అది ఏ రూపంలో వచ్చింది అంటే ఆయన ఫస్ట్ సుఖ మహర్షి యొక్క సామీప్యం లభించింది. ఎలా లభించింది? ఎలా? నిన్ను చూసాంగా, ఎవరు? శృంగి. ఆయన శృంగి అని ఆయన చెప్పిస్తారు ఈయన్ని. శృంగి ఎవరు? ఆయన ఇంకొక మహర్షి కొడుకు, శమిక ఋషి. శమిక ఋషి కొడుకు శృంగి. ఆయన పరీక్షిత్కి శాపం ఇచ్చారు. ఏమని? వారం రోజుల్లో తక్షకుడి యొక్క ఆటతో నువ్వు మరణించుగాక అన్నాడు కదా. అది శాపమా వరమా? వారం రోజుల్లో నువ్వు మరణించుగాక అంటే అదేంటది? శాపమే కదా, శాపం లాగా అనమాట. కానీ చివరికి అది ఒక వరంలాగా మారింది కదా, మనకు తెలుసు కదా కదా. ఎందుకని? పరీక్షిత్లో ఉన్న ఆ ముముక్షు ఉన్నాడే మేల్కొన్నాడు. అంటే మన అందరిలోనూ ఉన్నాడు ఒక ముముక్షు. ఆయన మేల్కొన్నాడు. మేల్కొని ఆ ముముక్షుకి ఎవరే సామీప్యం వచ్చింది? సుఖ మహర్షి. ఆయన ద్వారా ఆయన నిజస్వరూపాన్ని, ఆయన ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఆయన జీవన్ముక్తుడిలాగా మరణించారు. అప్పుడు జీవన్ముక్తుడిలాగా మరణిస్తే తర్వాత ఏంటి? విదేహముక్తి. విదేహముక్తి పొందారు ఆయన. ఆ శాపం ఆ రూపంలో రాకపోతే ఆయన ఒక అజ్ఞాని అయిన రాజా పరీక్షిత్ లాగా మిగిలిపోయేవారు. అవునా కదా? దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో రూపాల్లో వస్తాయి కదా. కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరని అన్నారు అనుకోండి, ఏం కంగారు పడదు, వస్తాయి. ఎందుకని? జీవితం అంటేనే అది. కానీ అవన్నీ శాపాల్లాగా మనం తీసుకోకూడదు. తీసుకోకుండా మనం ఏదో ఒక భగవంతుడిని మనం ప్రార్థిస్తున్నాం కదా, ఆయనకి తెలవకుండా మనకి ఇలాంటి కష్టాలు, మనం అనుకునే కష్టాలు రావు కదా. ఆయనకి తెలిసే కదా, ఆయన ద్వారానే రావాలి. ఇప్పుడు మనకి ఎన్నో మంచి జరిగినాయి ఆయన వల్లే. అలాగే ఏ రకమైన చెడు జరిగినా అది కూడా చెడులాగా అనిపించినా అది కూడా ఆయన వల్లే. మనం కూడా ఈ పరీక్షిత్ లాగా ఇలాంటి ప్రార్థన ఎప్పుడో చేసామేమో, దానికి అనుగ్రహం లాగా పరీక్షిత్తుకి వచ్చినట్టే మనకు కూడా వస్తున్నాయేమో, కావచ్చు కదా. ఆయనకి ఎలా అవకాశం ఇచ్చారు? ఆయన ముముక్షుని మేల్కొల్పటానికి. ముముక్షు
మేలుకొన్నాడంటే ఇక తర్వాత ఇక మార్గంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్తాడు కదా. అలాగే మనకు కూడా కష్టాల్లాగా ఉండేవన్నీ ఒక రకంగా వరాలేమో ఏమో. కానీ ఇక్కడ పరీక్షిత్ అదే శాపం ఇంకెవరికైనా వస్తే అలా ఉండగలిగేవారో కాదో, కానీ పరీక్షిత్ అలా లేరు కదా. ఎందుకని అంటే దాని బట్టి మనకు అర్థం ఏమర్థం అవుతుందంటే ఎంతో కొంత ఒక ఇనిషియల్ ఒక ఎర్లియర్ ప్రిపరేషన్ కావాలి లైఫ్ కదా. అదేంటి అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో పరీక్షిత్ యొక్క క్వశ్చన్ ఉంటుంది సుఖ మహర్షి, దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఓ ఈయన పేరు చక్రవర్తే గాని ఈయన చాలా ప్రిపరేషన్ ఉంది అని. అవునా? పేరుకి డాక్టర్ అయినా ప్రిపరేషన్ ఉంది ఈ మార్గంలో. అలా కానీ అందరికి పేరుకి అమెరికాలో ఉన్న ఎంతో కొంత ప్రిపరేషన్ ఉంది ఈ మార్గంలో ఉంటేనే మనకి ఏమన్నా ఒక అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని మనం ముందుకెళ్ళగలుగుతాం. ఓకే, లేకపోతే ఇప్పుడు ఏమన్నా కష్టాలు వచ్చినాయి అనుకోండి, దాన్ని ఒక అవకాశం లాగా తీసుకోం. అయ్యో కష్టం వచ్చిందే అని ఎడుతూ కూర్చుంటాం. దానివల్ల ఒక అవకాశాన్ని మనలో ఉన్న ముముక్షు మేల్కొనే ఒక అవకాశాన్ని నష్టపోయే ఆస్కారం ఎక్కువ ఉంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మన ముందు ఉన్నారు. ఇప్పుడు మీ శ్రీవారు, లేకపోతే మీ నాన్నగారు, ఆయనకి జబ్బు చేసింది అనుకుందాం. వృద్ధాప్యం జబ్బు అంటే వృద్ధాప్యాన్ని జబ్బు అనొచ్చా? అయితే అది చాలా కష్టం వచ్చేసింది మాకు. కానీ ఇంకో రకంగా అదే ఒక అవకాశం లాగా మారింది. ఎందుకని ఈ శృతి గీతలో కొన్ని శ్లోకాలు చర్చించే అవకాశం వచ్చిందా లేదా? అవునా? అంటే ఇలాంటి కష్టాలని ఇలాంటి అవకాశంలాగా మార్చాలి అంటే ఎంతో కొంత ముందు ఒక సంస్కృతమైన జీవితం గడపాలి కదా. ఏమో భగవంతుడు ఈ రకంగా సృష్టించాడేమో ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి. అలా తీసుకోవచ్చు కదా. సో అలా తీసుకుందాం. అలాగే మీకు నిన్న తెలిసింది తెలవగానే ఎమ్మటే మీరు ఏదో ఒక కారణాన్ని ఎతికి సత్సంగం రాకుండా చూద్దామని అనుకోలేదు కదా. అది కాకుండా ఏదో ఒకటి రొటీన్ ఉంటుంది కదా అందరికి, అదందరినీ మార్చేసి సత్సంగంలోకి వచ్చి కూర్చున్నారు. ఎందుకని? ఎంతో కొంత ప్రిపరేషన్ ఉంది ముందు. అంటే ఏదో భగవంతుడి చెయ్యి ఉందలేదు దీని వెనకాల, మనకి అవకాశం వచ్చింది అని. ఆ రకంగా మనం ఎంతో కొంత ఒక రకమైన జీవిత శైలిలోకి వెళ్తే అప్పుడు ఇలాంటి అవకాశాలను మనం ఎమ్మటే సద్వినియోగం చేసుకుంటాం. దానివల్ల ఒక రిసెప్టివ్ నేచర్ ఆఫ్ మైండ్ వస్తుంది అనమాట. మనం ఇవన్నీ అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం మన ఈ అవకాశాన్ని ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, వీళ్ళు అక్కడెక్కడో ఉంటారు. అంటే వాళ్ళ డే ఎండ్ అవుతుంది, వాళ్ళ పనులు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. అయినా సరే సత్సంగం ఇలా ఉంది అంటే ఏమిటే అంటే ఏంటి? దానికి ముందున్న ప్రిపరేషన్ అనమాట. ఇదే అవకాశం చాలా మందికి ఇచ్చాం కదా. కానీ మీరే ఎందుకు వచ్చారంటే ఆ ముందు ఒక వే ఆఫ్ లైఫ్ కి మీరు అలవాటు పడ్డారు కాబట్టి ఒక ఆపర్చునిటీ రాగానే యూ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ టు awake to your real nature. ఇప్పుడు ఈ సుఖ మహర్షి యొక్క సామీప్యంలో పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? ఫస్ట్ శ్లోకం అదేంటి? పరీక్షిత్ గారి డౌట్ ఏంటి? ఆయన శ్లోకం శ్రీ పరీక్షిత్ వాచ బ్రహ్మణ్య నిర్దేశే నిర్గుణే గుణవృత్తయః కథం చరంతి శ్రుతయః సాక్షాత్ సదసతః పరే. ఏమంటున్నారు ఈయన ఇక్కడ? పరీక్షిత్ యొక్క సంశయం. అసలు మనం ఎందుకు వినాలి ఈయన సంశయం? మనకే ఎన్నో సంశయాలు ఉన్నాయి, మళ్ళీ ఈ సంశయం మనకెందుకు అంటే పరీక్షిత్ ఒక ఉత్తమ ముముక్షు. ఈ క్వశ్చన్ బట్టే, ఆయన అడిగిన ఈ క్వశ్చన్ బట్టి తెలిసిపోతుంది. ఉత్తమ ముముక్షు అంటే ఎర్నెస్ట్ సీకర్. మధ్యలో కొంచెం లేకపోతే ఆ వర్డ్స్ అర్థం కావాలి, అందుకని ఇంగ్లీష్ లో చెప్పాలి. శ్రవణం, ఆయనకి శ్రవణం అనే ఒక అవకాశం చేయటానికి ఒక అవకాశం లభించింది సత్యం గురించి.
భగవంతుడి యొక్క కృప వల్ల. అంతేకాదు ఆయన చేసిన పరిశ్రమ ఫలవత్తు కూడా అయింది. అది మనం చూస్తాం, అదే మనందరికీ తెలిసిన కదే కదా. కాబట్టి ఈయన ఎవరో ఉత్తమ ముముక్షు. ఇప్పుడు మనం కూడా మనందరం ఎందుకు వస్తాం ఈ మార్గంలో? ఇప్పుడు మనం ఈ సత్సంగం ఎందుకు అంటున్నాం? టైం పాస్ కోసం కాదు కదా, ఏదో మనం సాధించాలని అంటున్నాం. సాధించాలని ఒక ఆసక్తి ఉంది కాబట్టి మనం వింటున్నాం. మరి ఏంటంటే అలా అయినప్పుడు మనం కూడా ఒక ఉత్తమమైన ముముక్షు ఇలాగే పరిశ్రమ చేసి అది సార్థకం అయిన ముముక్ష ఉంటే ఆయనకు వచ్చిన ప్రశ్నలు ఏంటి అనేది మనం వింటే మనలో కూడా ఉన్నాయేమో అలాంటి ప్రశ్నలు, అవి వ్యక్తం అవుతాయి. అవునా? ఇప్పుడు కొంతమంది మనం వెళ్ళి కూర్చుని ఉంటాం, ఎవరో ఏదైనా అడిగితే భలే అడిగాడు అంటాం. ఎందుకు అంటామని తెలుసా? అది మనలో కూడా ఉంది, కానీ వ్యక్తంగా లేదు, అవ్యక్తంగా ఒక సంశయ రూపంలో ఎక్కడో ఉంది. అది ఎవరు అడగగానే ఇది మనకు క్వశ్చనే ఇది అని అనుకుంటాం. అలాగే ఇక్కడ ఈ పరీక్షిత్ ఒక ఉత్తమ ముముక్షు, అందుకని ఆయన క్వశ్చన్ మనం వినాలి ఇక్కడ. అంతేగాని ఇదేంటి ఒక 5,000 ఏళ్ల ముందున్న ఆయన క్వశ్చన్ ఇప్పుడు మనకెందుకు అని కాదు. సో ఉత్తమ ముముక్షు అంటే ఎవరు? ఈ సంసారాన్ని బాగా పరిశీలించి ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చారు. ఏమని అంతేకాదు, ఇది కావాల్సిన ఇదే ఉత్తమమైన ముముక్షుకి చాలా ఇది కావాలి ముందుకెళ్ళటానికి. ఎన్నో అడ్డంకులు వస్తాయి కదా. ఈ ప్రపంచంలో శాశ్వతమైన సుఖం లేదు. శాశ్వతమైన సుఖం లేదు, అశాశ్వతంగా రావచ్చు. అది మా అందరికీ ఉన్నదే కదా. సుఖం లేదని అంటలా, నోట్ చేయాలి, సుఖం లేదని అంటలా, శాశ్వతమైన సుఖం లేదు. జీవితం చాలా క్షణికం, అంతే కదా, మన కళ్ళ ముందే మారుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు శాశ్వతమైన సుఖం లేనప్పుడు మరి ఎందుకు ఊరినే వృధాగా ఇలాగే జీవించటం? అంటే శాశ్వతమైంది ఏమన్నా ఉందా? ఉంటే నేను దాన్ని తెలుసుకోగలనా? లేకపోతే నేను పుట్టాను, పెరుగుతాను, మళ్ళీ వృద్ధాప్యం, మళ్ళీ మరణం, మళ్ళీ పుట్టుక, ఇంతేనా? ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా? శాశ్వతమైంది ఏమన్నా ఉందా? అది తెలుసుకుంటే ఇవన్నిటినీ ఐ కెన్ ట్రాన్సెండ్, నేను ఇవన్నిటినీ అతిక్రమించే అవకాశం ఉందా అనే ఒక సంశయం వచ్చిందంటే ఉత్తమ ముముక్షు అంట. అందుకని సంసారంలో జీవిస్తూ సంసారం ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? లేదు, దీంట్లో సుఖం ఉంది అన్నావు అనుకోండి, అంతే, ఇక దాంట్లో ఓకే, దాంట్లో ఉండి దానికోసం నువ్వు ప్రాకులాడు. కాదు, ఎన్నో చూసాం, ఎంతో ముందు కూడా ఎంతో మంది మేము చూస్తున్నాం, అన్ని రకాలుగా మనం లైఫ్ లో వీళ్ళు సక్సెస్ అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళకు కూడా ఏం సుఖపడుతున్నారు వాళ్ళు? సుఖం లేదు అనేది మనం అనుభవపూర్వకంగా గ్రహించి ఇక శాశ్వతమైన సుఖం ఉందా దేంట్లో, ఉంటే దానికి మార్గం ఏంటి అనే జిజ్ఞాస ఉత్పన్నమైందనుకో, అప్పుడు ఆయన ఉత్తమ ముముక్షు. సో మీరందరూ పరీక్షితేనా, ఉత్తమ ముముక్షులేనా? ఓకే, దెన్ లెట్ us see. ఆయన ఏంటి, ఆయన సంశయం? బ్రహ్మన్ అంటారు. బ్రహ్మన్ అంటే ఆయన గురువుని ఆయన బ్రహ్మన్ అని సంబోధిస్తున్నారు. బ్రహ్మన్ అంటే ఏంటంటే ఇక్కడ జ్ఞాని, అంతే. అలా జ్ఞాని అనాలి, కానీ బ్రహ్మన్ అని ఎందుకు అంటున్నాం అంటే ముండకోపనిషత్తులో ఏమంటున్నారు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని ఎన్ని తెలిసిపోయినాయి ఈయనకి. ఎవరికి? పరీక్షిత్కి. ఊరినే వచ్చాయని కూర్చోలే, అన్ని చదివి అన్ని తెలుసు ముందే. అందుకని ఈయన బ్రహ్మన్ అంటున్నారు. అంటే ఇక హైయెస్ట్, దానికన్నా ఇంకేం లేదు కదా, దాంతో ఆయన సంబోధిస్తున్నారు ఆయన గురువుని. బ్రహ్మన్ అంటే ఎవరో, ఏంటి బ్రహ్మన్ అంటే ఏంటి? స్వరూపం, అంతే. ఊరినే అది సంస్కృతంలో బ్రహ్మన్ అంటే ఏంటి? స్వరూపం. బృహత్, ఎలా ఇది బృహత్, అంతే కదా, అనంతమైంది. ఆయనకి ఆ బ్రహ్మం అంటే ఏంటి తెలిస్తే, ఇక అది బ్రహ్మం కాకుండా రెండోది ఉందా?
ఆ రెండోది ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆయనకి తెలిసింది ఏంటి? బ్రహ్మం కాదు, వేరే ఏదో ఏదో అనుకుంటున్నారు కదా, దానికి పేరు ఈయన బ్రహ్మం అని పెట్టారు. బ్రహ్మన్ అంటే ఏంటి? ఇంకా రెండోది లేదు ఇంకా. అంటే ఇక వ్యక్తిత్వం లేదు, పరీక్షిత్తుగా తెలిసింది. ఇక స్వరూపం అంటే ఏంటో ఒకసారి గుర్తించామంటే తర్వాత ఇక వ్యక్తిత్వం లేదు అక్కడ. మరి ఏముంది అక్కడ? స్వరూపమే. మరి స్వరూపం ఏంటి? స్వరూపం ఏంటంటే అదే ఆత్మ, అదే బ్రహ్మ. సో అందుకనే ఈయన ఏమంటున్నారు? ఆయన్ని బ్రహ్మన్ అంటున్నారు. ఎవరిని? ఆయన గురువు గారిని బ్రహ్మన్. సో ఏంటి ఇప్పుడు ఈయన సంశయం ఏంటో చూద్దాం. ఈ బ్రహ్మన్ అది అనిర్దేశ్యం అంటున్నారు. అనిర్దేశం అంటే అని నిర్దేశం అంటే దాన్ని సూచన కూడా చేయలేరు మీరు అంటున్నాడు. ఇదేంటిది? సత్సంగతో కూడా కానీ శృతితో కానీ ఏ రకంగాను ఆ బ్రహ్మన్ని మనం గురించి మీరు ఆ బ్రహ్మ జ్ఞానం మాకు ఇవ్వలేదు. అదట కథం చరంతి శృతయ. ఎందుకని శృతి మిమ్మల్ని ఆ బ్రహ్మజ్ఞానం దగ్గరికి ఎందుకు తీసుకెళ్లేదు? అది కూడా తెలిసింది. ఈయన అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ లో. చూడు గురుగారు, ఈ బ్రహ్మం ఉందే దాని దగ్గరికి అసలు మనం వెళ్ళలేము అంటున్నాడు. అది ఆయన క్వశ్చన్. ఎందుకని? అందుకని 3 కారణాలు చెబుతున్నాడు ఆయన. నిర్గుణే గుణవృత్తయ. ఇప్పుడు మీరు నాకు చెప్పారనుకోండి, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మీ మనసు ద్వారానే కదా. మనసు ఎలాంటి మనసు? త్రిగుణాత్మకమైన మనసు. మరి బ్రహ్మన్ గుణాతీతం కదా. మరి ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను నా మనసు ద్వారా అర్థం చేసుకోవాలి. మనసు ఏమో త్రిగుణాల్లో ఉంది, మరి నాకు ఎలా అర్థం అవుతుందండి? అదే ఆయన డౌట్. అంటే ఈయన బాగా సిన్సియర్ గా ట్రై చేశాడు, చేసి ఇక లభ్యం అవ్వలే. అందుకని తేల్చేశాడు ఇది అసలు లభ్యం అయ్యేది కాదని. ఎందుకు కాదు? ఈ కారణాల వల్ల అంటున్నాడు. తర్వాత సత్ అసత పరే, రెండో కారణం. అంటే ఏంటి? బ్రహ్మన్ ఎలాంటిది? ఇది సత్, వ్యక్తం అవ్యక్తానికి అతీతంగా ఉంది. ఇట్ ఈస్ బియాండ్ మేనిఫెస్ట్ అండ్ ది అన్మానిఫెస్ట్. బ్రహ్మన్ సత్ అసత పరే. శరీరం ఏంటి? ఇట్ ఇస్ ఎ మేనిఫెస్ట్, వ్యక్తం అయింది. ఈ రెండింటికి అతీతంగా ఉన్న బ్రహ్మతత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం అని అడుగుతున్నాడు ఈయన. తెలుసుకోలేదు. 2 కారణాలు. ఈయన అక్కడితో కూడా ఆగట్లా. మూడవది ఏంటి? సాక్షాత్. బ్రహ్మన్ అనేది సాక్షాత్. సాక్షాత్ అంటే ఏంటి? బ్రహ్మని తెలుసుకోవాలంటే ఇప్పుడు ముందు చెప్పాము 2 కారణాలు, అందుకని అది మనం తెలుసుకోలేదు. అది తెలుసుకోవాలంటే అది ఎవరు తెలుసుకోవాలి? ఆ బ్రహ్మన్నే తెలుసుకోవాలి. ఇదేంటి? సాక్షాత్. బ్రహ్మన్ అంటే ఏంటి? బ్రహ్మన్ అంటే ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? స్వరూపం. స్వరూపం అన్నాం. స్వరూపం అంటే ఏంటి? ఏంటి మీ అనుభవంలో ఉంది? ఎరుక. అవునా? ఆ ఎరుక నాకు ఈ శరీరంలో ఉంది, నా మనసులో ఉంది అని అనుకుంటే పోయింది అక్కడ. కానీ ఆ ఎరుకని ఎరుకలాగా ఉంటూ ఎరుక ఎలా ఉంది అని అంటే అప్పుడు మనకి మన అనుభవపూర్వకంగా మనం ఆ ఎరుక అనంతంగా ఉంది అని అనాల్సిందేనా? ఎరుక ఎరుకలాగా ఉంటూ ఎలా ఉంది ఎరుక అంటే అది అనంతంగా ఉంది. మరి అనంతంగా ఉన్నప్పుడు ఆ ఎరుక కాకుండా రెండోది ఉందా? మరి ఆ ఎరుక తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? ఆ ఎరుక తరంలోకి అదే మేల్కోవాలి కదా. అది సాక్షాత్ అండి. దాని సాక్షాత్ అది నిర్గుణే గుణవృత్తయ సత్ అసత పరే సాక్షాత్. మనం అదే ఆ అనంతమైన ఎరుక, కానీ విస్మరించి ఈ శరీరం ఇది అనుకున్నాం. కానీ ఇప్పుడు అది మనం అని గ్రహించేది ఎవరు? ఎంతవరకన్నా ఒక ఊహలాగా చేయొచ్చు ఈ శరీరం మనసు నుంచి. కానీ ఫైనల్లీ అది ఎవరోని ఎలా గ్రహిస్తాం? మనం గ్రహించలేం. దాని అంతటా అదే మేల్కోవాలి ఆ స్వరూపంలో. ఈ సాక్షాత్కి మనం చెప్పే ఉదాహరణ ఏంటి? ఎక్కువ 10 మంది నది దాడుతున్నారు, తెలుసుగా మీకు. మనం చూసాం కదా ఆల్రెడీ, కఠోపనిషత్తులో కూడా చూసాం కదా. నది దాడుతుంటే పాపం గ్రామీణ ఫస్ట్ టైం దాడుతున్నారు.
వాడు కనపడకుండా అదే జాగ్రత్తగా అందరూ పట్టుకోండి, వాడు మునిగిపోతాడేమోనని కట్టేపు వెళ్ళిన తర్వాత వాడు లెక్క పెట్టాడు, వాడు మిస్సింగ్. తర్వాత అందరూ లెక్క పెట్టారు కానీ అందరికి ఎవరికి దొరకలే వాడు ఎవడనేది. ఇప్పుడు వేరే ఒక ఆయన వచ్చి నువ్వు లెక్క పెట్టు అని అందరూ అన్న తర్వాత ఈ 10వ వాడు నువ్వు అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు 10వ వాడు? అక్కడే ఉన్నాడు, మేల్కొన్నాడు. అవునా? ఎలా గుర్తిస్తాం? గుర్తించడమే ఉంది, నువ్వే అది అయి ఉన్నప్పుడు మనం మేల్కోవాలి దాంట్లో కంటే. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది పరీక్ష, దానికి ఒక ఆన్సరే ఈ శృతి గీత. శృతి గీతలో మనం ఏమి చూస్తాం? ఇప్పుడు ఈయన అడిగింది ఏంటి? ఇలా ఇది నిర్గుణం, ఇది సాక్షాత్ సత సత పరే. అయినా సరే దాని గురించి మనం ఎలా తెలుసుకుంటాం? హౌ ఇస్ దిస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ పాసిబుల్ అంటున్నారు. ఇక్కడ అది మాత్రమే కాదు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎలా అది పాసిబుల్ అనే కాదు, అంతేకాకుండా ఈ పరీక్షిత్ని, ఈ జ్ఞానాన్ని ఎలా అనుభవించగలడో అది కూడా నిరూపిస్తుంది. ఎలా అనుభవించగలడో ఇక పరీక్షిత్ ఉన్నాడు అనమాట. మరి ఎవరు మిగులుతారు అక్కడ? పరీక్షిత్ యొక్క స్వరూపమే మిగులుతారు. అంటే ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకుంటే తర్వాత ఇది అయ్యే లోపు మనం కూడా మిగలం. మరి 1-2 సార్లు ఆలోచించాలి. మరి ఎవరు మిగులుతారు? ఎప్పుడు ఏది ఉందో అదే ఉంటుంది. ఏంటి? మన స్వరూపం. సో గురువు గారు ఏం చెప్పారు దీనికి ఆన్సర్? క్వశ్చన్ అర్థమైందా? ఇది ఇంపాసిబుల్ అంటున్నాడు ఆయన. ఈ జ్ఞానం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బియాండ్ మైండ్, బియాండ్ సెన్సెస్, అన్మానిఫెస్ట్. అన్మానిఫెస్ట్ కన్నా ఇట్ ట్రాన్సెండ్స్. అన్మానిఫెస్ట్ అంటే ఏదో కళ్ళు మూసుకుని ఏమీ థాట్స్ లేవు ఇదే అని అనుకుంటే కాదు, దానికి అతీతంగా ఉందంట. అబ్బో, మళ్ళీ అది ఎలా తెలుస్తుంది? నువ్వు ఎప్పుడు వరకు అయితే దానికోసం ప్రయత్నిస్తున్నావో అప్పుడు వరకు అది తెలియదు. అంతేనా? ఇప్పుడు అక్కడ 10వ వార్డులో వాడు ఏడ్చేవాడు ఎంత ఎతికినా వాడికి కనిపెట్టలేడు. ఎందుకని? ఆయనే అదై ఉన్నాడు కాబట్టి. ఇక్కడ కూడా అంతే. ఇలాంటి సో ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ అని దీని ఆన్సర్ మనం ఎతుకుతే వెళ్తే దెన్ వీ విల్ వేకప్ టు అవర్ రియల్, మన నిజ స్వరూపం. సో 2వ శ్లోకం చూద్దాం. శ్రీ శుక ఉవాచ బుద్ధింద్రియమన ప్రాణాన్ జనానామసృజత్ ప్రభుః మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే అకల్పనాయ చ. ఏంటి గురుగారి ఉత్తరం? క్వశ్చన్ ఒకటి అడిగితే ఆన్సర్ ఇంకో రకంగా అనిపిస్తుంది, కానీ అలా కాదు. ఈయనేమంటున్నాడు ఇక్కడ? క్వశ్చన్ అడుగుతున్నాడు, సృష్టించటం వెనకమాల ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా అనిపించిందా కష్టాలు వచ్చినప్పుడు? అసలు భగవంతుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు ఇప్పుడు అడిగారా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం అడిగాం అనుకోండి బయట, ఏమని చెప్తారు ఆన్సర్? మెజారిటీ ఇప్పుడు గుడివాడ మార్కెట్లోకి వెళ్ళి ఎందుకు సృష్టించాడయ్యా ఇది ఈ భగవంతుడు అంటే ఏం చెప్తారు? మనం సుఖంగా ఉండటానికి, తినడానికి, పిల్లలకి అంటానికి. అవునా కదా? మనం అట్టగా అనుకున్నాం లేదా? ఇదే క్వశ్చన్ మన ఇంటి పక్కన ఉన్న మన కుక్క గారిని అడిగామనుకోండి, ఎందుకు సృష్టించాడయ్యా భగవంతుడు ఈ ప్రపంచాన్ని అంటే ఇదే ఆన్సర్ చెబుతుంది. ఎవరు అంటే ఏంటి? మరి ఇద్దరు ఒకే ఆన్సర్ చెప్తే మరి రెండింటికి తేడా ఏమైనా ఉందా? సుఖం కోసం, ఏదో విషయాల ద్వారా సుఖం పొందడం కోసం అంటే ఇద్దరు ఒకటే చెబుతున్నారు, అంటే ఇద్దరిలో తేడా లేదు. అదే ఆన్సర్ అయితే పశువుతో సమానం అని. ఓకే, కానీ ఇప్పుడు ఆ గ్రూప్ లో ఉన్నాం అనుకోండి, పశువు యొక్క వర్గంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ ఆన్సర్ మంది అయితే వెళ్ళిపోతాం ఆ గ్రూప్ లోకి. వెళ్తే అప్పుడు ఇంకా ఈ సత్యాన్ని తెలుసుకునే మార్గం ఉందా? అందుకని వాళ్ళకి అసలు సత్యం అనేదే లేదు. ఏది ఎదురుగుండా కనపడుతుందో అదే సత్యం. అవునా? ఈ శరీరం మనకి ఎందుకు ఇచ్చాడు? ఏదో రకంగా మనం సుఖం పొందాలి, అంతే కదా? ఏదో రకంగా సంపాదించాలి, ఏదో రకంగా ఆ సంపాదించిన దాంతో సుఖపడాలి అనే భావన ఉంటే అది జంతువుతో సమానం అంటున్నారు ఇక్కడ.
అప్పుడు వాళ్ళకి అసలు సత్యం అనేది అసలు వాళ్ళ యొక్క సిలబస్ లో లేదు. అసలు సత్యం అనేది అసలు లేదు. అట్లాంటిది ఇదే ఎదురుగుండా ఏం కనపడుతుందో అదే సత్యం. అది కాకుండా సత్యం ఏంటి, ఇంకా అట్లాంటిది ఏం లేదు. అదంతా భ్రమ, కంప్లీట్ గా విపరీతం. ఏది కనపడుతుందో అదే సత్యం. చారువాకుల సిద్ధాంతం ఇదేగా. మన ఇంద్రియాలకు గోచరమైందే సత్యం అంటారు. వాళ్ళకి ఈ సత్యం గురించి తెలవదు అంటే ఇప్పుడు చూడండి, ఒక రకంగా వెళ్తాంది పరీక్షిత్ ఆన్సర్ అంటే అసలు ఈ సృష్టి ఎందుకు భగవంతుడు సృష్టించాడు అంటే, ఈ కనపడేదంతా సత్యం, దీంట్లో నేను సుఖం పొందాలి అనే ఒక భావన నీలో ఉంటే ఇక వదిలే. నువ్వు ఏదో కారణం కనిపెట్టు, నీకు ఇది అర్థం కాదు అంటే సరే, వాళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు మీరు ఆ గ్రూప్ లో ఉన్నారా? లేవు. అప్పుడు మీకు అర్థమవుతుంది. అని ఎవరికి అర్థమవుతుంది అంటే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలవాలి. ఈ క్వశ్చన్కి వాళ్ళు చేసిన ఆన్సర్ తప్పది, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అది తెలిసిన వాళ్ళకి, వాళ్ళు తెలుసుకోగలరు బ్రహ్మన్. ఏంటది? ఏంటి ఆ క్వశ్చన్? ఈశ్వరుడు అసలు మీ శరీరాన్ని ఎందుకు సృష్టించాడు? బహిర్ముఖంగా ఉన్న ఈ శరీరం బహిర్ముఖమే కదా. వాళ్ళే ఇంద్రియాలు ఎప్పుడు బహిర్ముఖమే కదా, స్వాభావికంగా బహిర్ముఖం అవుతాయి. ఇలాంటి బహిర్ముఖం స్వభావంతో కూడిన ఈ శరీరాన్ని ఈశ్వరుడు ఎందుకు సృష్టించాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఇప్పుడు హెల్ప్ వస్తుంది. ఏమని? మాత్రార్థం. ఎందుకంటే బహిర్ముఖంగా ఉన్న శరీరం ఏం లేదు, ఈ విషయాల యొక్క జ్ఞానం పొందటం కోసం, ఈ ప్రపంచం యొక్క జ్ఞానం పొందటం కోసం, అంతే కదా. ఇంద్రియాలన్నీ బహిర్ముఖంగా వెళ్ళి బహిర్ముఖంగా ఉండి అన్నింటినీ గుర్తిస్తున్నాం. గుర్తించడం అంటే ఏంటి? భగవంతుడి ఉద్దేశం ఏంటి? ఒక రకంగా ఇవన్నీ గుర్తించండినే కదా. ఇప్పుడు వేరే కొన్ని జంతువులకి 5 ఇంద్రియాలు లేవనుకోండి, ఈ రకంగా 5 ఫోల్డ్ యూనివర్స్ వాటి ముందు ఉండదు. వాటి ఇంద్రియాలు బట్టి 2 ఫోల్డ్ 3 ఫోల్డ్ 4 ఫోల్డ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి 5 ఫోల్డ్ యూనివర్స్ ఉందంటే దానికి కారణం ఏంటి అంటే, దాన్ని అనుభవించడం కోసమే. ఓకే, మాత్రార్థం అంటే అదే. ఇదేనా ఉద్దేశం? ఇంకేమైనా ఉందా? అనుభవించడం కోసం అన్నాం అక్కడ. ఇక సుఖపట్ట అలా ఆ రకంగా అన్నా, దానికి రెండింటికి తేడా అర్థమైంది కదా. ఇదేనా ఉద్దేశం? ఇంకేమైనా ఉందా? ఇదే ఉద్దేశం అయితే పెద్ద దాని గురించి మనం చర్చించాల్సిన అంశం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు జంతువులు కూడా వాటికి ఏం శుద్ధిగీత కూడా తెలవకుండా కూడా వాటికి తెలుసు కదా, ఇంద్రియాలు ఉన్నాయి, బయట ప్రపంచాన్ని అప్రిషియేట్ చేయడం కోసమే అనేది జ్ఞానం వాటికే ఉంది. మరి ఎందుకు చెబుతున్నాం ఇక్కడ అంటే, శ్లోకం ఇక్కడతో ఆగట్లా, ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఏమంటాను శ్లోకం? భవార్థం ఆత్మనే అకల్పనాయచ. సో ఇక్కడ భవార్థం అంటే ఏంటి? భవార్థం అంటే ఇక్కడ మనం శ్రీధరి టీకా గల ఆయన భాగవతాన్ని, దాంట్లో దాని యొక్క లక్ష్యార్థాన్ని, దాని సారం ఏంటి, అసలు ముముక్షు ఎలా తీసుకోగలుగుతాడు, తీసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, అదంతా మనసులో పెట్టుకుని రాసిన టీకా. ఆయన ఏమంటున్నారు దీనికి? వేదిక్ రిచువల్స్ అంటే ఈ వైదిక ఆచారాలు ఉంటాయి, అవన్నిటిని మనం పాటించడం కోసం. ఎందుకని? అభ్యుదయం, ప్రాస్పెరిటీ, ధర్మాన్ని నెలకొల్పటం కోసం ఆ రకంగా చెప్పారు ఆయన. అప్పుడు మనకి ఈ లోకంలో పరలోకంలో కూడా సుఖం వస్తుంది అని చెప్పారు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? శ్రీధరేటిగా ఎన్నో 100 ఏళ్ల ముందు, ఇప్పుడు మనకు సమాజం ఎలా ఉందో దానికి మనం అన్వయించాలి. అంటే మనం తీసుకోవాల్సింది ఒకటి. ఎందుకు అంటే ధర్మం సంరక్షించడం కోసం అన్నారు ఆయన. ఈ శరీరం మనకి ఇచ్చింది, ఈ ప్రపంచానికి ఒక అనుభవం మన దగ్గరికి మనకు అవుతాన్ని ఎందుకోసం అంటే ధర్మాన్ని సంరక్షించడం కోసం అంటారు. అంటే ముముక్షువు ఎలా తీసుకోవాలి ఈ ధర్మం అనే దాన్ని అన్నాం అనుకోండి, మన జీవితంలో కొన్ని వాల్యూస్ మనకు ఉన్నాయి కదా, మనం అవన్నీ డిస్కస్ చేసాం ఇదివరకే. ఈ సత్యం, అహింస, అస్థేయం, ఇలాంటివన్నీ విలువలు, జీవితంలో ఉన్న విలువల్ని కాపాడటం కోసం దీన్ని ధర్మాన్ని మనం సంరక్షించుకుంటూ ఉంటే ఇలా విలువలతో కూడిన జీవితాన్ని జీవించడం. ఇది ఇప్పుడు వెళ్ళిపోయామా ఇక్కడి నుంచి, పశువు నుంచి వేరేగా వెళ్ళామా? పశువుకి ఏమైనా ధర్మం ఉంటుందా? ధర్మం లేదు, అధర్మం లేదు. ఇప్పుడు మనకేంటి? కాదు, ధార్మికంగా మనం జీవించాలి. ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళతో పోలిస్తే మనకు కొంచెం కష్టమైనా సరే అలా కుదరదు.
అవునా? యూనివర్సిటీలో అందరూ ఎలా ఉన్నారు? రకరకాలుగా ఉన్నారా? అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మం అధర్మం అంటే వాళ్ళు ఏమంటారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు. ఎట్ ద మోస్ట్ ధర్మం అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం ఉన్న సమాజంలో మన ఎక్కడున్నా సరే ఆ వాల్యూస్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అవన్నీ వాటి డీటెయిల్స్కి వెళ్ళాలి, ఎందుకంటే అవన్నీ మనం ఎన్నోసార్లు చూసాం కదా. ఇక్కడ భావార్థం అంటే ధర్మాన్ని సంరక్షించాలి అంటే దాని అర్థం ఏంటి? ఇలా ఒక విలువలతో కూడిన జీవితాన్ని ముందుకెళ్ళాలి. అలాంటి జీవితం యొక్క పరిణామం ఎలా ఉంటుంది అంటే ఆత్మనే స్వరూపం తెలుసుకోవాలని ఇచ్చ వస్తుంది. ఇది మీకు వచ్చిందా? ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నామో దాన్ని మనం సమర్థించుకోవాలి. ఎందుకంటే జంతువులు బోళ్ళు ఉన్నాయి, వచ్చి చెప్పి ఎందుకు ఈ సత్సంగ్ అని చెప్తే అప్పుడు ఏమంటే మీ మైండ్ లో రావాలి, క్లిక్ అవ్వాలి, ఇమీడియట్ గా పాపప్ అవ్వాలి. ఎవడొచ్చాడు ఎదురుగుండా, నేను అది కాదు. అవునా? కాదే వాళ్ళందరూ బట్టలు వేస్తున్నారు, జంతువులు ఏం కాదండి. ఇప్పుడు కొత్తగా ఈ లోకంలో అలా వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి అని ఉందంటే ఎంతో కొంత ధార్మికమైన జీవితం గడపకుండా అసలు ఇలాంటి యొక్క ఇచ్చే రాదు, జిజ్ఞాస ఉండదు అసలు ఆత్మ విషయం మీద. స్వరూపం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా తెలుసుకుంటాం? మా స్వరూపం లేక భగవంతుడి యొక్క స్వరూపం తెలుసుకోవాలి అంటే అకల్పనాయ అంటున్నాం. ఆత్మనే అకల్పనాయ అంటే ఏంటి? మనకి ఎన్నో అపోహలు ఉన్నాయి, కల్పనలు ఉన్నాయి మన గురించి, భగవంతుడి గురించి. సో మెనీ ఇమాజినేషన్స్, భ్రమ మన గురించి, మళ్ళీ భగవంతుడి గురించి. ఇప్పుడు మన గురించి మనకు ఎవరు చెప్తారు? ఫస్ట్ మన తల్లిదండ్రులే చెప్తారు కదా, బాబు నువ్వు ఇది, నీ పేరు ఇది, నీకు మిమ్మల్ని మేము తీసుకొచ్చాము ఇక్కడికి. అర్థమైందా? డౌట్ ఏమైనా ఉంటే ఆధార్ కార్డు తీసుకోండి. తర్వాత ప్రపంచంలోకి వెళ్తే ప్రపంచం కూడా చెబుతుంది నువ్వు ఇదే. అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా 10th క్లాస్ మార్క్ ఈస్ట్ తీసుకురా ముందంటారు. అందుకని అక్కడ నువ్వెవరో డౌట్ ఉంటే అది చూసుకో అంటారు. ఏంటిదంతా ఎందుకు చెబుతున్నారట? ఇవన్నీ మనలో దృఢంగా స్థాపితం అవుతాయి. నేను ఇది. భగవంతుడు ఎవరు? అక్కడ ఉన్నారుగా 7 కొండల పైన ఆయన. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండు. అక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ మేము ఉన్నాం, నువ్వు ఇలా వచ్చావు, అయిపోయింది. ఇక తింటూ ఉంటాం. కానీ ఇదే కాదు, నా నిజస్వరూపం అంటే ఇది కాదు అంటున్నాం. మరి కాదన్నప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఎన్నో కల్పనలు ఉన్నాయి కదా మన గురించి, ఇవన్నిటినీ మనం తుడిసేయాలి. ఆత్మనే అకల్పనాయ, అపోహల నుంచి విముక్తి పొందాలి. ఇక్కడ 3 పాయింట్స్ చెప్పాను. ఈ మూడింటిని కలిపామంటే అసలు ఈ సృష్టి భగవంతుడు ఎందుకు సృష్టించాడు అనే దానికి ఆన్సర్ వస్తుంది. ఎందుకు సృష్టించాడు? ఒక ధార్మికమైన జీవితాన్ని జీవించడానికి, తర్వాత దాని ద్వారా సత్యమును తెలుసుకోవాలని ఒక శుభ ఇచ్ఛ మనలో జన్మించడానికి, ఇంకా అక్కడితో ఆగట్ల, తర్వాత మనకున్న ఈ అపోహలన్నిటినీ నిర్మూలించి సత్యాన్ని గుర్తించడానికి. ఎందుకు భగవంతుడు సృష్టించాడు అంటే దీనికోసం. పరీక్షిత్ క్వశ్చన్ ఏంటి గుర్తుందా? పరీక్షిత్ అన్నాడు కదా, నిర్గుణం సాక్షాత్ సతసత పరే. అలాంటి దాన్ని ఎలా తెలుసుకుంటామంటే, అలాంటి దాన్ని ఎవరు తెలుసుకుంటారు అంటే ఈ రకంగా ఉన్నాడికి ఇలాంటి క్వశ్చన్ రాదు, ఎందుకంటే వాడు స్పష్టంగా గుర్తిస్తాడు. అంటే మనలో ఇప్పుడు మనం ఎందుకు వింటున్నామంటే ఎక్కడన్నా మనకి మనం గుర్తించట్లేదు అంటే మనం వెనక్కి ఒకసారి చూసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా మనలో? భగవంతుడి సృష్టించిన దీనికోసమే అని నేను దృఢంగా నమ్ముతున్నానా? నమ్మితే నాకు వేరే మార్గం లేదు. భగవంతుడు దీనికోసమే నన్ను సృష్టించాడు, నన్ను ఇక్కడ వదిలేడు ఈ సృష్టిలోకి అంటే నేను చేయాల్సింది అదే కదా. ఆయన ప్లాన్ ప్రకారం నేను ఉండాలి అంటే ధార్మికమైన జీవితాన్ని గడపాలి, సత్యం తెలుసుకోవాలన్న ఇచ్చ ఎప్పుడప్పుడు రావడం కాదు, అది ఆ ఇచ్చ తీవ్రంగా ఉండాలి. దాని ద్వారా అప్పుడు దానికి చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ ఇచ్చ పూర్తి అవ్వాలంటే అంటే ఏం పెద్దగా ఎక్కువ లేదు, ఎన్నో అపోహలు ఉన్నాయి నీలో, అవి తీసేయి అంటున్నాం. కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఉన్న త్రాష్ ఉంది కదా దాన్ని క్లీన్ చేయండి అంతే. అప్పుడు ఈ బ్రహ్మని ఇలాంటిది అయినా సరే మనం చాలా సులభంగా బ్రహ్మంలాగా
బ్రహ్మాన్ని మనం మనలో మేల్కొల్పడానికి మనం ఒక అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దర్ ఈస్ ఏ greater scope for the reality within us to awake to itself. ఇక 3వ శ్లోకంలో ఇంకా సుఖ మహర్షి ఇంకా దేని గురించి స్పష్టం చేస్తున్నారు. సైషా ఉపనిషద్ బ్రాహ్మీ పూర్వేషాం పూర్వజైద్రథా శ్రద్ధయా ధారయేదస్తాం క్షేమం గచ్చేద కించనః. ఏమంటున్నారు? పూర్వేషాం పూర్వజైద్రథా అంటే ఇప్పుడు చెప్తున్నామే ఈ బ్రహ్మన్ అంటున్నామే, ఈ బ్రహ్మ జ్ఞానం అది ఎప్పుడు మహర్షులు, ఋషులు, జ్ఞానులు దాన్ని సంరక్షించుకుంటూ వచ్చారు. అది ఎప్పటి నుంచో ఉన్నారు. మీకు ఎంతవరకు మీకు తెలుసు? మీ తాతగారు, మీ ముత్తాత వరకు తెలిసాము. దానికన్నా ముందు నుంచి కూడా పూర్వీకులు దీన్ని ఎప్పుడు దే హావ్ సేఫ్ గార్డెడ్ దిస్, దీన్ని జ్ఞానాన్ని. అలా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అదట మారుతూ వచ్చింది. ఏంటి? ఈ ఆత్మజ్ఞానం అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది? ఒక్కొక్క స్టేట్మెంట్ చెప్తే అసలు ఏంటి, ఇప్పుడు మనం ముముక్షులు కాబట్టి ముముక్షుకి దీనివల్ల ఏం నేర్చుకోవాలి దీంట్లో నుంచి అనేది మనం మనసు అట్టే వెళ్ళాలి. అందుకని ఇది లేకపోతే ఇప్పుడు వరకు ఎలా ఉంటుంది? అది పోతుంది కదా ఆ జ్ఞానం. ఇలా ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని అనుభవపూర్వకంగా దాన్ని గ్రహించి ఇదనమాట అని చెప్తారు. అంటే మనం చూస్తున్నాం పరంపర ఎక్కడి నుంచి, నారాయణ నుంచి మొదలుపెట్టి శంకరాచార్య నుంచి మొదలుపెట్టి తర్వాత ఎక్కడికి వెళ్ళింది, తర్వాత శ్రీరామకృష్ణ నుంచి వచ్చి స్వామి వివేకానంద నుంచి వచ్చి రమణ మహర్షి నుంచి వచ్చి అంటే ఎవరైనా సరే దాన్ని స్పష్టంగా చెప్తే వాళ్ళందరూ ఆ పరంపర. అంతేగాని ఎక్కడో ఒకసారి ఆగి అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు అట్లా ఎత్తుకుంటే వెళ్ళగలుగుతారు వాళ్ళ శిష్యులు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని స్పష్టంగా చెబుతున్నారో అందుకనే ఈ జ్ఞానాన్ని స్పష్టంగా ఇది నీ స్వరూపం అని ఇప్పుడు మనకు తెలిసిన దీని ప్రకారం ప్రపంచం మొత్తంగా ఉన్న రమణ మహర్షి స్పష్టంగా చెప్పారా అంటే ఆయన దాన్ని సంరక్షించుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు మీరు దీన్ని మీకు స్పష్టమైంది అనుకోండి, తర్వాత మీరు చెప్పారు ఇంకా అట్లా వెళ్తానే ఉంటుంది. అది ఇంకా ఆగదు ఇక్కడ. దానివల్ల నేనేం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఈ బ్రహ్మ విద్య గురించి సంశయాలన్నీ ఎందుకు వస్తాయి చెప్పిన? దెర్ ఈజ్ వన్ కోర్ మిస్కన్సెప్షన్ అనమాట. ఒక భ్రమ ఉంది అన్నిటికీ మూలమైంది. అదేంటంటే ఈ బ్రహ్మ జ్ఞానం అనేది చాలా కష్టం, చాలా కష్టం. చిన్నప్పుడు అంటే ఇది కష్టం అని అనిపిస్తుంది, లేకపోతే ఇది చాలా కష్టం, ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఏదో గొప్ప గొప్ప శంకరాచార్యులు వారు, రమణ మహర్షుల వారి వల్ల అవుతుంది, కానీ మన వల్ల అయ్యే పని కాదు. అది అలా కుదరదు. అలా అనుకున్నామంటే మనం గైపోయాం. ఎందుకని? బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ అనుభవం అనేది చాలా ఎక్కడో 100కో 1,00,00,000కో ఒకసాట అవుతుంది అనేది మనం స్పష్టంగా ఉన్నామంటే మనం అనుకుంటాం. మన లైఫ్ చూసి మనం ఆ 100లో 1,00,00,000కో ఒకళ్ళలో మనం కాదని నాకు అనిపిస్తుంది. అందుకని మనకి అయ్యే ఛాన్స్ లేదు, అయిపోయింది. మనమే మన అడ్డంకి మనం నిర్మించుకుంటున్నాం. దానివల్ల ఇంకా దాంట్లో నుంచి బయటకు ఎలా వస్తాం? మనకే రావాలని లేదు, అందుకని ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? ఏదో ఒక కారణం కనిపెడుతుంది ఆ అజ్ఞానంలోనే మనం ఉండటానికి. అజ్ఞానం నుంచి బయటికి రాకుండా అజ్ఞానంలోనే కూరుకుపోవటానికి ఇక మనసు ఏదో ఒకటి మీకు సహాయం చేస్తుంది. ఎందుకని ఆల్రెడీ మనసులో ఇది మన వల్ల ఏది కాదు అనుకున్నాం కదా. మన వల్ల ఏది కాదు అనుకుంటే అప్పుడు మనసు మీకు హెల్ప్ చేస్తుంది. ఇది మన వల్ల ఏదన్నా అనుకుంటే దానికి కూడా మన మనసు హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? నా వల్ల అవుతుందా అవదా అంటే. అందుకని ఇప్పుడు మనం ఏమన్నాం? ధార్మికమైన జీవితం నడపాలి. అది ఉందా? ఒక టిక్ అయిపోయింది. దీంట్లో శాశ్వతమైన సుఖం లేదు. గుర్తించావా? గుర్తించారు, ఇంకొక టిక్ అయిపోయింది. ఇప్పుడు ఇది తెలుసుకోవాలని ఉందా? సత్యం ఉంది. మూడోది ఇంకేంటి నేను ఆపేది? కాకపోతే ఏమన్నా ఉందా ఆపటానికి? ఆ 1,00,00,000 ఒకడవేమో నువ్వు 1,00,00,000 అంటే మరి దాంట్లో ఒకడవేమో నువ్వు. అందుకని అన్ని టిక్ కొట్టావుగా, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇది బాగానే ఉంది. అందుకని పరీక్షితులు ఆడడానికి కూడా కారణం ఇదేనేమో అని ఇక్కడ సూచన. అంటే ఆయన కూడా అనుకుంటాడు ఇదేదో చాలా కష్టమైంది, నేనేమో మహారాజా చక్రవర్తి, మన వల్ల ఏమవుతుంది
అందుకని అసలు ఎవరి వల్ల అవ్వదని కూడా గొడవ లేదు కదా, అందుకని ఆయన క్వశ్చన్ ఒకటి సృష్టించాడు అనమాట. బ్రహ్మన్ అనేది ఇలాంటిది, ఫస్ట్ అది కాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, ఫస్ట్ పూర్వేషాం, ఇది అందరూ ఎంతో మంది గ్రహించారు. ఆ గ్రహించిన వాళ్ళలో కొంతమంది ఇలా ప్రాముఖ్యతలోకి వచ్చారు. ఎవరు? ఇప్పుడు మనం అనుకునే వాళ్ళందరూ. ఇప్పుడు మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీరందరూ ప్రాముఖ్యతలోకి రారు కదా, ఎవరో కొంతమంది వస్తారు. అంటే ఏంటి, వాళ్ళేనా? ఇప్పుడు డాక్టర్ అనుకోండి, ఎవరో వాడు ఫేమస్ అయిపోయారు అంటే వాళ్ళేనా డాక్టర్? వేరే వాళ్ళు కాదా? వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ప్రాముఖ్యతలోకి వచ్చారు అంతే, అంతకన్నా ఇంకోటి లేదు. అవునా? టెక్నోక్రాట్ ఎంతో మంది ఉంటారు, అయినా కొంతమంది ప్రాముఖ్యతలో, అంటే ఇక అసలు ఇది లేదని కాదు కదా ఆ రకంగా. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ దట్ దిస్ ఇస్ ఇది మన వల్ల అయ్యే పనే అని. పూర్వేషాం పూర్వజై ధృత, అంటే ఈ జ్ఞానం అనేది చాలా అనుభవపూర్వకంగా అనాది కాలం నుంచి కొనసాగుతుంది. అది మనం అనుకున్నట్టు అంత రేర్ అకరెన్స్ కాదు, ఇప్పుడు ఒకటి అవుతున్నా అలా కాదు. అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ట్రాన్స్మిట్ అవుతూ వచ్చింది విజయవంతంగా. భగవద్గీతలో కూడా ఉందిగా శ్లోకం, పరంపరా ప్రాప్తం. ఇది మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది నిర్గుణ తత్వ జ్ఞానాన్ని శృతి ద్వారా, గురు ఉపదేశం ద్వారా ఎలా సాధ్యం అనేది. ఎలా సాధ్యం, ఏంటి మార్గం దీనికి అంటే, శ్రద్ధయా ధారయే త్యస్థాం, అంటే ఆయనలో ఒక గుణం ఉండాలన్న. నేను దానికి సూచన ఇచ్చాను కదా, ఏంటది? శ్రద్ధ. ఈ ఉపదేశం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది అని అంటే, శ్రద్ధ ఉన్నవాడికి. శ్రద్ధ లేని వాడికి లేదు, లాభం లేదు. శ్రద్ధ అంటే ఏంటి? సత్యత్వ బుద్ధి. సత్యత్వ బుద్ధి, ఈ చెప్పేవాడు కరెక్టే చెబుతున్నాడు అని ఫస్ట్. తర్వాత ఆ చెప్పే విషయం మీద శ్రద్ధ, సత్యత్వ బుద్ధి. సత్యత్వ బుద్ధి ఉంటే మనకి ఏం చెప్పామో దాన్ని పట్టుకుంటాం. తర్వాత దాంట్లో ఆ చెప్పిన దాని యొక్క సారం, లక్ష్యార్థాన్ని మనం గ్రహిస్తాం. ఎలా గ్రహిస్తాం? మన యొక్క అనుభవంతో గ్రహిస్తాం. మన యొక్క అనుభవం లాగా మిగిలేదట్టు గ్రహిస్తాం. సత్యత్వ బుద్ధి లేదనుకోండి, ఎవరి మీద? చెప్పేవాళ్ళ మీద. గురువు మీద సత్యత్వ బుద్ధి లేకపోతే ఇక గురు ఉపదేశం మీద ఏముంటుంది? అది కూడా ఉండదు. అప్పుడు చెప్పేది మీరు గ్రహించలేరు. యు నాట్ హోల్డ్ ఆన్ టు ద టీచింగ్. మరి దాన్ని గ్రహించలేకపోతే దాని లక్ష్యార్థం ఎక్కడ? ఇంకా స్థూల అర్థమే లేనప్పుడు ఇంక లక్ష్యార్థం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఇక్కడ అనుభవం అసలు ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారు? మాకు శ్రద్ధ ఉంది, సత్యత్వ బుద్ధి ఉంది, గురువు మీద మళ్ళీ ఆయన ఉపదేశాలు అన్నిటి మీద ఉంది, కానీ నాకు జీవన్ముక్తి ఎందుకు లేదు అంటే ఏంటి ప్రాబ్లం? ఏం డౌట్ ఉందా? అంటే నేను చెబుతున్నాను ఇక్కడ, క్షేమం గచ్చే దకించన. క్షేమం అంటే ఇక్కడ మనం ఏం తీసుకుందాం? యోగక్షేమం కాదు, ఇక్కడ జీవన్ముక్తి లాగా తీసుకుంటే అది ఎవరికి లభ్యం అవుతుంది అంటే అకించన. అకించన అంటే ఏంటి? అకించన అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సింది త్యాగి. అంటే రినౌన్షియేట్ అంటే మీరు ఏమి డోంట్ గెట్ ఇన్ టు సమ్ ఇమాజినేషన్. రినౌన్షియేట్ మాత్రమే ఇది లభ్యం అవుతుంది, లేకపోతే ఇది అవుతుంది అంతే. సో మనం అన్ని టిక్ కొట్టిన తర్వాత దీన్ని కూడా టిక్ కొట్టాలి. శ్రద్ధ ఉందా అన్నా అనుకోండి, మనం ఎన్నో కొట్టాం కదా, 3, 4. తర్వాత శ్రద్ధ ఉంది అన్నాము, చిన్నప్పటి నుంచి ఉన్నాయి అన్నారు. వెరీ గుడ్. మరి అయినా నేను జీవన్ముక్తిని ఎందుకు అవ్వలేదు అన్నాం అనుకో. జీవన్ముక్తిని ఎందుకు అవ్వలేదు అంటే అకించన అంటే త్యాగం అనేది ఉంది. ఏంటి త్యాగం? త్యాగం అంటే మీరు వేరేగా వెళ్ళొద్దు. ఇక్కడ మనం ఎన్నో త్యాగాలు చేసాం ఆల్రెడీ. ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం మార్చాలన్నమాట, ఎందుకని కూర్చుని వినేవాళ్ళు గృహస్థులు కాబట్టి. ఎలా? ఇక్కడ త్యాగం అంటే ఏంటి? ఇప్పుడు ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నారా అంటే మీరు అధర్మాన్ని త్యాగం చేశారా లేదా అంటే ఫస్ట్ మీతో ఎక్కువ టిక్లు కొట్టించాలి నేను. తర్వాత బద్ధకాన్ని నుంచి త్యాగం చేశారా? లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి?
పొద్దున్నే బద్ధకం నుంచి త్యాగం, రినౌన్స్డ్ లేజినెస్. ఇంకా ఆస్తి అంతస్తు కోసం పరితపిస్తున్నారా? పరితపించలేదుగా. అది త్యాగం. త్యాగం అంటే ఏంటి? నేను అన్ని మొత్తం ఆస్తి అంతా ఇచ్చి అట్లా ఆ రకంగా కాదు, అంటే దానికోసం ప్రాకులాడటం అనమాట. అతిగా టైం దొరికితే దాన్ని ఎలాగలా. కొంతమంది ఏంటి ఇప్పుడు సత్సంగం రావట్లేదు అని ఒక మహాత్ముడు అడిగాడు. అది మీకు తెలియదా, ఈ మధ్య అంతా స్టాక్ మార్కెట్ చాలా పైన, అందుకని మళ్ళీ ఎందుకు ఆ టైం ఏదో అక్కడ పెడితే కొంచెం ఆస్తి పెంచుకోవచ్చు కదా. అది అలాంటి పిచ్చి అనమాట. అంత ఏ టైం దొరికితే దాంట్లో ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళందరూ అలా చేస్తున్నారు. మధ్య మధ్యలో టైం దొరికితే దాంట్లో కదా. ఎందుకని ఆస్తి ఉండాలి. ఆస్తి ఉంటేనేగా ఒక మనం ఒక అంతస్తు ఉంటుంది, అంతస్తునే స్టేటస్ ఉంటుంది. దాంట్లో నుంచి ఇలాంటి పిచ్చి నుంచి బయటకు వచ్చారే త్యాగం. ఇప్పుడు అకించిన అంటే ఇవన్నీ వస్తాయి. ఇంకా మోహం పిల్లల మీద, ప్రేమ కాదు నేనేది, అది మీకు చెప్పాను ఇదివరకు. ప్రేమ అంటే ఏంటి, మోహం అంటే ఏంటి, ఎప్పుడు అదే ధ్యాస. ఇక వాళ్ళకి ఏం చేయాలి, అదేంటది మోహం. దాన్ని త్యాగం చేయాలి. ఎన్ని ఉన్నాయా మళ్ళా, ఎక్కడైనా లేకపోతే అవి అయ్యేదట్టు చేసుకోవాలి. అంటే వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి కావాల్సినవి చేయాలి. కానీ ఇంకెప్పుడు ఇక అదే ధ్యాస. ఎందుకని ఇవన్నీ చెప్పాము? ఇలా ధార్మిక జీవితాన్ని మనం వెళ్ళాలంటే అధర్మాన్ని మనం త్యాగం చేయాలి, ఒక బద్ధకాన్ని నుంచి బయటకు రావాలి, మమకారం ఉండకూడదు ఆస్తి మీద, అప్పుడు పిల్లలతో మోహం ఉండకూడదు, ఇంకేమన్నా ఉంటే అన్ని పెట్టుకోండి. ఇవన్నింటినీ ఫస్ట్ త్యాగం చేయాలి. ఏదేది మనం ఈ శ్రవణం చేయడానికి అడ్డంకుగా ఉందో అవన్నిటినీ త్యాగం చేయాలి. ఇప్పుడు ఎంతో కొంత త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు మీరందరూ ఇక్కడ కొంతమంది ఆన్లైన్ లో ఉన్నారు. ఇది కావాలంటున్నారు. అకించన అంటే ఇది ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. శ్రవణం వినటానికి ముందు, తర్వాత విన్నాం, తర్వాత విన్నప్పుడు తర్వాత ఏం చెప్పారు అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్పారు అంటే చూశారు, కుదరదు. దాని మననం, నిరుధ్యాసనం. ఏం చెప్పారో అది స్పష్టంగా అర్థం చేసుకున్న దాన్ని మన అనుభవంగా మార్చడానికి, అర్థమైనప్పుడే అనుభవం అయితే ఇంకా మంచిది. లేకపోతే దానికోసం మనం పరితపించాలంటే ఏం చేయాలి? ఎన్నో వస్తాయి మన ఎదురుగుండా, అటు వెళ్లకుండా చేయటానికి. అన్నిటి నుంచి మన త్యాగం ఇదనమాట. ఈ గుణం ఉండాలి మనలో అంటున్నాం. ఎందుకని ఒక స్పష్టంగా లేదనుకోండి మనం చెప్పింది, అది ఎందుకు స్పష్టంగా లేదు అని లోనికి వెళ్ళి మనం విచారణ చేసి, ఇది స్పష్టం అవడానికి మనకేం కావాలి, ఏం అడిగితే మన గురువుని ఇది స్పష్టం అవుతుంది అని తెలుసుకుని అది అడిగి అప్పుడు అది స్పష్టం చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు మన శృతి ఉందనుకోండి, అంతా ఎక్కడ అన్సాట్ల అది ఒక డిస్కషన్ ఫామ్ లో ఉంటుంది, ఒక చర్చ లాగా. భగవద్గీత చూసిన, ఉపనిషత్తు చూసిన డిస్కషన్ అనమాట. పూర్ణ వన్ సైడెడ్ గా ఇని అట్లా ఉండటం కాదు. మనకి ఏది అర్థం కాలేదో అది తెలుసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? దానికోసం టైం కనిపెట్టాలంటే ఎందుకు మనకు టైం దొరకదంటే చాలా వాటితో మనం మునిగిపోయి ఉన్నాం. వాటి నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అన్వాంటెడ్ యాక్టివిటీ, అవసరం లేని పనులు, అవసరం లేని మనసులో అన్నింటినీ పక్కన పెట్టాలి, అన్నింటినీ త్యాగం చేయాలి. You have to renounce all of them. You have to renounce the ways where we waste time. And then we have to find time to clarify doubts. తర్వాత మన నిధ్యాసం we have to find time. ఎందుకంటే ఇప్పుడు శ్రద్ధ ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనకి ఊరినే నేను నమ్ముతున్నాను అని కాదు. ఇప్పుడు ఇదేమిటి నేను నమ్ముతున్నాను, అది సరిపోదు. ఇక్కడ శ్రద్ధ అంటే మనం ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఈ శ్రవణ మన నిధ్యాసం నుంచి అవాయిడ్ చేయడం కోసం, దాన్ని త్యజించడం కోసం ఏదో ఒక కారణాన్ని వెతకటం కాదు. ఏ అడ్డంకులు ఉన్నా వాటిని త్యజించాలి శ్రవణాది సాధనాల్లో పాల్గొనడానికి. ఈ శ్రవణం ముందు వాళ్ళు ఎన్నో విన్నారు, అవన్నిటినీ కూడా త్యాగం చేయాలి. అవునా? ఇప్పుడేంటి, మనం ఈ యొక్క అండర్స్టాండింగ్, ఈ యొక్క అవగాహనకి రాకముందు మనం పూజలు, హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు ఎన్నో చేసాం కదా. అవన్నీ అవసరం అప్పుడు, ఎందుకంటే మనం ఈ ధార్మిక జీవితంలో ముందుకెళ్ళడం కోసం. కానీ ఇది తెలిసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇది అర్థమైంది అనుకోండి ఎంతో కొంత, ఈ రకంగా ఇన్ని బాక్సులు మీరు టిక్ కొట్టారనుకోండి, దాని తర్వాత చేయాల్సింది ఏంటి? నిరంతర శ్రవణం మనం నిధ్యాసం. మధ్యలో మళ్ళీ అన్నింటినీ పట్టుకొచ్చారనుకోండి, మరి అవన్నీ చేయకపోతే ఏమైనా అవుతుందేమోనని మీ పక్కింటాడో లేకపోతే పక్కాడో లేకపోతే యూట్యూబ్ లో ఏ జ్యోతిష్యుడో చెబుతూ ఉంటాడు.
చేస్తే అప్పుడు మీరు ఏం చేయాలి? వాటిని త్యాగం చేయాలి. త్యాగం అంటే ఇదనమాట. మనం ఒక మార్గంలో ముందుకెళ్తా అంటే దానికి విపరీతంగా ఉన్నాయన్నింటినీ త్యాగం చేయాలి. అంతేగాని ఎమ్మటే త్యాగం అనేపాటికి మన వల్ల అయ్యే పని కాదు, సన్యాసులు అవుతారా, అలా కదా, అవన్నీ తీసేయాలి. మనం ఎన్నో చేయగలం. సన్యాసులు అంటే వాళ్ళే ఒక సేఫ్ జోన్ అనేం కాదు. వాళ్ళు కూడా ఆశ్రమాలని ఇదని వాళ్ళకి పేరు వ్యామోహం ఇట్లా వెళ్ళిపోయారంటే ఆగిపోయింది. అవన్నింటినీ వాళ్ళు త్యాగం చేయాలి. ఇప్పుడు మనం అవన్నింటినీ త్యాగం చేయాలి. ఏదేది మనకి సత్సంగకి అడ్డంగా ఉందో అవన్నింటినీ త్యాగం చేస్తే, ఎందుకు త్యాగం చేయాలి? ఎన్ని డీవియేషన్స్ అన్నమాట. అప్పుడే మనం ఈ అనాత్మని త్యజించే కేపబిలిటీ మనకు వస్తుంది, ఒక సామర్థ్యం మనకు వస్తుంది. దీన్ని అనాత్మని త్యజించే సామర్థ్యం. అవునా? ఆత్మ విషయం తెలుసుకుంటానికి అడ్డంకులను త్యజిస్తేనే కదా మన లోన ఉన్న ఈ కల్పనలన్నింటినీ త్యజించే సామర్థ్యం మనలో బలమవుతుంది. అప్పుడే ఈ ఆత్మతత్వాన్ని మనం సొంతం చేసుకుంటాం. అప్పుడే ఈ అశాంతిని మనం త్యాగం చేసి సహజంగా మన స్వరూపంగా ఉన్న ఈ శాంతిని మనం సొంతం చేసుకోగలుగుతాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.